అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మా సోదర జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని మేము సమర్థిస్తున్నామని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి హైడ్రా రంగనాథ్ పైన మళ్ళీ ఒకసారి సీరియస్ అయ్యేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి హైడ్రా రంగనాథ్ ఏమో నేను నిజాయితీగా పనిచేస్తున్నా, నేను అద్భుతంగా పనిచేస్తున్నా, నేను చెరువుల భూములను కాపాడుతున్నా, నేను గవర్నమెంట్ భూములను కాపాడుతున్నా, నేను పార్కుల భూములను కాపాడుతున్నా, కోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు కొంతమంది, కోర్టుని కావాలనే కొంతమంది పిటిషన్లు వేస్తూ ఉన్నారు అని చెప్పి హైడ్రా రంగనాథ్ మాట్లాడే కార్యక్రమం చేస్తుండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏం చెప్పిండు, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి రంగనాథ్ మస్తు పని చేస్తున్నాడు, ఏ ప్రభుత్వాధికారిని ఎక్కడ నియమించాలి ఎక్కడ పెట్టాలనేది మాకు తెలుసు, కోర్టును తప్పుదో పట్టిస్తున్నారు, కోర్టులో కావాలనే తప్పుడు పిటిషన్లు వేస్తూ ఉన్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే ఓ రకంగా చెప్పాలంటే హైకోర్టు మా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి ఇండైరెక్ట్గా చెప్పినట్టు. హైకోర్టును తప్పుదో పట్టిస్తున్నారు, మేమే కరెక్టు, హైకోర్టే తప్పనేటటువంటి తరహాలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పైన కూడా న్యాయమూర్తి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో హైడ్రా మస్తు పని చేస్తుంది, లక్షల ఎకరాల భూములను కాపాడిరని చెప్పి రేవంత్ రెడ్డి డబ్బాలు కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. హైడ్రా చేస్తున్నటువంటి అసలు పనేందేమనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా. మరి హైడ్రా నిజాయితీగానే పనిచేస్తుందా, హైడ్రా ప్రైవేట్ భూముల్లో జోక్యం చేసుకుంటలేరా, హైడ్రా ప్రైవేట్ బిల్డింగ్లను కూల్చేస్తలేరా, హైడ్రా కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చినప్పటికీ కోర్టుని పక్కన పెట్టి కోర్టు చెప్పినప్పటికీ కోర్టుని లైట్ తీసుకొని హైడ్రా ఎటువంటి పనులు చేస్తూ ఉందనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఆయన చాలా క్లియర్గా చెప్పిండు, గతంలో హైడ్రా రంగనాథ్ని హైడ్రా కమిషన్ చైర్మన్ పదవి నుండి తొలగించాలని చెప్పి జూకంటి అనిల్ కుమార్ జస్టిస్ చెప్పిండు. ఎట్టి పరిస్థితుల్లో రంగనాథ్ హైకోర్టు చెప్పింది వింటలేడు, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినా కూడా రంగనాథ్ స్టే ఆర్డర్ని పక్కన పెట్టి కోర్టు ప్రైవేట్ ల్యాండ్లోకి పోవద్దని చెప్పినా కూడా రంగనాథ్ కోర్టు చెప్పినటువంటి మాటలు వినకుండా కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ రంగనాథ్ అంటే కోర్టును ధిక్కరిస్తున్నాడు, కోర్టు చెప్తే వినట్లేదు, రంగనాథ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. రంగనాథ్ లాంటి వ్యక్తి వద్దు, ఈయన ప్లేస్లో ఐజీ తరహాలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టాలా, అంటే ఐజీ ర్యాంక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రంగనాథ్ ప్లేస్లో పెట్టాలని చెప్పి జస్టిస్ చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే రంగనాథ్ వ్యవహారం ఎట్లుంది ఏం కథ అనేది కొంచెం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, ఇంకొక కేసులో హైడ్రా రంగనాథ్ పైన జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. మరి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ఎందుకు రంగనాథ్ పైన కోప్పడ్డాడు, ఎందుకు రంగనాథ్ పైన సీరియస్ అయిండు, గతంలో మా సోదరుడు జడ్జి చెప్పినటువంటి ఏదైతే జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఆయన ఇచ్చినటువంటి తీర్పు కరెక్టే, ఆ తీర్పును మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఇంకొక జడ్జి ఎందుకు అన్నాడు అంటే హైడ్రా రంగనాథ్ ఎట్టి పరిస్థితుల్లో తొలగించాల్సిందే కమిషనర్ పదవి నుండి అని చెప్పి ఇంకొక జడ్జి ఎందుకు అట్లా మాట్లాడిండు. కారణం ఏంటంటే హైడ్రా రంగనాథ్ చేసేటటువంటి కథ ఏందో చెప్తా మీకు. హైడ్రా రంగనాథ్ ఏం చేసి ఎరికేనా, ఇగో చెప్తా. కొండాపూర్ గ్రామం షేర్లింగంపల్లి మండలం సర్వే నెంబర్ 60లోని ప్లాట్ నెంబర్ 9/Bలో గత దాదాపు 350 గజాల స్థలం ఉన్నదట. దాదాపు 350 గజాల స్థలం సర్వే నెంబర్ 60లో ఉన్నది. కొండాపూరు గ్రామము షేర్లింగంపల్లి మండలం అట. షేర్లింగంపల్లి మండలంలో ఒక 350 గజాల స్థలం ఏ సర్వే నెంబర్ 60 అనేటటువంటి ఒక సర్వే నెంబర్లో ఉన్నది. హైడ్రా అధికారులు ఏం చేశారు ఎరికేనా, ఈ 350 గజాల ప్రైవేట్ ల్యాండ్లో ఉన్న కాంపౌండ్ వాల్ మరియు వాచ్మెన్ రూమ్ను హైడ్రా అధికారులు కూల్చేసారు. సర్వే నెంబర్ ఏదైతే 60లో ఉన్నటువంటి జాగాలో ఉన్న కాంపౌండ్ వాల్ వాచ్మెన్ రూమ్ ఉంటుందో హైడ్రా అధికారులు పోయి తొలగించేసారు, అంటే కంప్లీట్గా కూల్చేసేటటువంటి కార్యక్రమం చేశారు. మరి కూల్చేయ ముందు వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు, కూల్చేయ ముందు వాళ్ళకి ఏం చెప్పని కూడా చెప్పలేదు, డైరెక్ట్ జేసీబీలు తీసుకొని పోయిర్రు. ఆ ప్రైవేట్ జాగాలో ఉన్నటువంటి ఏదైతే కాంపౌండ్ వాల్ వాచ్మెన్కి సంబంధించినటువంటి రూమ్ని నేలమట్టం చేశారు. అసలు ట్విస్ట్ ఏందనేది మీకు చాలా క్లియర్గా చెప్తా చూడండి. ఇగో సర్వే నెంబర్ తారుమారైనాయట, సర్వే నెంబరు తారుమారైనాయట. ఎట్లా తారుమారైనాయి అంటే పక్కనే ఉన్న సర్వే నెంబర్ 59లోను సుమారు 36 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించడానికి రెవెన్యూ శాఖ పోలీసు ప్రొటెక్షన్ కోరింది. ఆ లేఖ కాపీని హైడ్రాకు కూడా పంపారు. అయితే హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 59ని వదిలేసి పొరపాటున, చాలా క్లియర్గా గమనించండి, పొరపాటున లేదా సమన్యాయ లోపంతో పక్కనే ఉన్న ప్రైవేట్ పట్టా భూమి అయిన సర్వే నెంబర్ 60లోను 350 గజాల ప్లాట్ పైకి వెళ్ళి కూల్చివేతలు చేయబట్టి ఎంత సిగ్గుశరం ఉండాలి కదా. ఎట్టిస్తూ
ఏమైనా ఉండాలి కదా. మరి ఇప్పుడు చాలా క్లియర్గా హైడ్రా అధికారులకు కూడా ఇచ్చారు, హైడ్రా అధికారులకు కూడా లేఖను పంపించారు, ఆ నోటీస్ ఇచ్చారు. ఇంకో సర్వే నెంబర్ 59లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి జాగా ఉన్నది, సుమారు 36 ఎకరాల జాగా. ఈ 36 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని కాపాడండి అని చెప్పి హైదరాబాద్లకు గుడిస్తే హైడ్రా అధికారులు ఏం చేయాలా? సర్వే నెంబర్ 59లో ఉన్నటువంటి 36 ఎకరాల జాగాని కాపాడుకోవాలి. ఆ ల్యాండ్ ఎక్కడ దాకా ఉన్నది, ఆ ల్యాండ్లో మరి కాంపౌండ్ వాల్ కడతారో, పెన్షన్ వేస్తారో, కంచెలేస్తారో వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ జాగా కాబట్టి. హైడ్రా కాపాడుతుంది గవర్నమెంట్ జాబ్ కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ హైడ్రా అధికారులు గవర్నమెంట్ జాగని పక్కన పెట్టి సమన్వయ లోపమట, పొరపాటున 59 సర్వే నెంబర్ కాకుండా 60వ సర్వే నెంబర్లోకి వచ్చిందట. 59 సర్వే నెంబర్ హైడ్రా అధికారులు పక్కన పెట్టి తెలిసి తెలవక 60వ సర్వే నెంబర్లోకి వచ్చి 60వ సర్వే నెంబర్ ప్రైవేట్ ల్యాండ్, 59వ సర్వే నెంబర్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్, 60వ సర్వే నెంబర్ ప్రైవేట్ ల్యాండ్. ప్రైవేట్ ల్యాండ్లోకి వచ్చి పరాడి గోడ మొత్తం కూల్చేసిరు, వాచ్మెన్ రూమ్ని కూడా కూల్చేసిరు. ఆఖరికి ఆ 350 గజాలలో వీళ్ళు చిన్నగా కంచెలేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు ఎవరు? హైడ్రా రంగనాథ్. మరి ఎట్లీస్ట్ తెలవాలి కదా, హైడ్రా అధికారులకు ఏమైనా ఉండాలి కదా. మరి సర్వే నెంబర్ ఏంది, కథ ఏంది, ల్యాండ్ ఎవరిది, ఇది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా, ఏం కథ అనేది ఎట్లీస్ట్ హైడ్రా అధికారులకు తెలవాలి కదా. హైడ్రా అధికారులకు ఆల్రెడీ పోలీసులు కూడా వాళ్ళకు పంపించారట, లేఖ పంపించారట, పోలీసులు కూడా లేఖ పంపించారట. ఆ తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ని మాత్రమే కాపాడండి అని చెప్పిరు తప్ప ప్రైవేట్ ల్యాండ్లో పోయి ప్రైవేట్ ల్యాండ్లో ఉన్న గోడలను ఊల్చేయండి, ఉన్నటువంటి వాచ్మెన్ రూమ్లను ఊల్చేయండి, ఏది పడతా చేయమని చెప్పి హైడ్రాకి ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా? అయితే ఈ 350 గజాలకు సంబంధించినటువంటి ఓనర్ ఉంటారు కదా, ఆ ఓనరు, ఆ మహిళ, ఆమె కోర్టును ఆశ్రయించింది, హైకోర్టును. ఇక మా ప్రైవేట్ ల్యాండ్లోకి హైడ్రా అధికారులు వచ్చి మా పరారి గోడను కూల్చేసిరు, వాచ్మెన్ రూమ్ని కూల్చేసిరు, అట్లనే కంచెలు కూడా వేసిరు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి బోర్డు వాతిర్రు. ఇది మా ప్రైవేట్ ల్యాండ్, మాకు పట్టా పాస్ పుస్తకం ఉన్నది, మా పేరు మీద ఉన్నది చూడండి అని చెప్పి కోర్టుకి వెళ్తే అప్పుడు కోర్టు ఏం చెప్పినారు? నెక్స్ట్ విచారణకు తహసీల్దార్ కూడా రావాలని చెప్పినారు, అంటే ఎంఆర్ఓ కూడా రావాలి. ఏదైతే ఎంఆర్ఓ ఉన్నాడో దేనికి సంబంధించి షేర్లింగంపల్లి మండలానికి సంబంధించిన తహసీల్దార్ రావాలి కోర్టుకి అని చెప్పి హైకోర్టు చెప్పినారు. అప్పుడు తహసీల్దార్ కూడా నిన్న కోర్టుకి వెళ్ళిండు. అయితే హైకోర్టు అడిగినారట హైడ్రా అధికారులను, మీరు ఎందుకు కూల్చేసిరు 350 గజాలలో ఉన్నటువంటి జాగలో ఉన్న కాంపౌండ్ వాల్ని, వాచ్మెన్ రూమ్ని ఎందుకు కూల్చేసిరు, ఆ ప్రైవేట్ ల్యాండ్లోకి మీరు అడిగేందుకు పెట్టిరంటే ఎంఆర్ఓ మమ్మల్ని కూల్చమని చెప్పిండు, ఎంఆర్ఓ మాకు నోటీస్ ఇచ్చిండు, ఎంఆర్ఓ మాకు ఒక లేఖ పంపించిండు, ఎంఆర్ఓ డైరెక్షన్లోనే మేము ఆ 350 గజాల్లో ఉన్నటువంటి ఆ పరారు గోడను మేము కూల్చేసినామని చెప్పి హైడ్రా అధికారులు చెప్పిరట. ఇంకా హైకోర్టు ఏం చేస్తారు, జస్టిస్ ఏం చేసిండు, న్యాయమూర్తి అంటే తహసీల్దార్ని రమ్మని చెప్పిండు. సో తహసీల్దార్ కోర్టుకు వచ్చిండు, న్యాయమూర్తి అడిగిండట, శ్రవణ్ కుమార్ సార్ అడిగిండట, ఏమని, మీరు ఎందుకు డైరెక్షన్స్ ఇచ్చిరు, మీరు ఎందుకు హైడ్రా అధికారులకు నోటీస్ పంపించిరు, ఆ 350 గజాలలో ఉన్నటువంటి ఆ గోడను కూల్చేయండి, వాచ్మెన్ రూమ్ని కూల్చేయమని మీరు ఎందుకు చెప్పిరు, అది ప్రైవేట్ ల్యాండ్ అని మీకు తెలుసు కదా, మీరు ఎందుకు హైడ్రా అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చిరు అని చెప్పి తహసీల్దార్ని అడిగితే అప్పుడు తహసీల్దార్ ఏం చెప్పినాడు తెలుసా? అసలు మేము ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, మేము ఎక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, డైరెక్షన్స్ ఇవ్వలేదు హైడ్రాకి, లిఖిత పూర్వకంగా హైడ్రాను మేము 350 గజాలలో ఉన్నటువంటి కాంపౌండ్ వారిని కూల్చమని చెప్పలేదు, మాకు సంబంధం లేదని చెప్పి ఎంఆర్ఓ చెప్పిండట. అంటే దొంగెవరు ఇప్పుడు? దొంగెవరు? హైడ్రా దొంగనా, లేకపోతే తహసీల్దారా, లేకపోతే పనిచేసింది ఎవరు దొంగెవరు? రేవంత్ రెడ్డి ఏమంటాడు, న్యాయస్థానాన్ని తప్పుదో పట్టిస్తున్నారు, మాకు చట్టాలపైన గౌరవం ఉన్నది, కావాలనే కొంతమంది తప్పుడు కేసులు పెడుతున్నారు కోర్టులో అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హైడ్రా పైన డబ్బులు ఇచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ దొంగెవరు? క్లియర్ ప్రభుత్వం దొంగ కదా, క్లియర్ హైడ్రా దొంగగా కనబడుతున్నది కదా. ఇప్పుడు 59వ సర్వే నెంబర్లో 36 ఎకరాల ల్యాండ్ని కాపాడాల్సినటువంటి హైడ్రా 59 నెంబర్ సర్వే నెంబర్ పక్కన పెట్టి 60వ సర్వే నెంబర్లోకి వచ్చి ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటి గోడలను ఇష్టానుసారంగా కూల్చేస్తే ఎట్లన్నట్టు అర్థం? అంటే ఇప్పుడు 60వ సర్వే నెంబర్లో కూలగొట్టినటువంటి ఆ వ్యక్తి తప్పుడు కేసు పెట్టినట్ట కోర్టులో. అంటే ఇప్పుడు కోర్టులో ఎవరైనా తప్పుడు కేసు వేసిరనుకో న్యాయమూర్తి ఖచ్చితంగా వెరిఫై చేస్తాడు, విచారణ చేస్తాడు, విచారణ చేసిన తర్వాతనే కోర్టు డిసిషన్ తీసుకుంటారు, ఉత్తగానే డిసిషన్ తీసుకోరు కదా. అంటే రేవంత్ రెడ్డి ఓ రకంగా చెప్పాలంటే న్యాయస్థానం సరిగ్గా పనిచేస్తుంటే, న్యాయస్థానం అద్భుతంగా పనిచేస్తుంటే న్యాయస్థానాన్ని తప్పుపట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా రేవంత్ రెడ్డికి చట్టాలపైన గౌరవం ఉంది, నాకు నమ్మకం ఉందని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడు, న్యాయస్థానం అంటే గౌరవం ఉందని మాట్లాడుతూ ఉంటాడు. ఒక సామాన్యుడికి బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, పలాని వ్యక్తి ఒక సామాన్యుని ఇబ్బంది పెట్టిందంటే ఆయన ఫస్ట్ పోయేది కోర్టుకు.
కోర్టుకు పోతాడు, కోర్టులోనే నాకు న్యాయం దొరుకుతుందని చెప్పి కోర్టును ఆశ్రయిస్తాడు. అట్లాంటిది రేవంత్ రెడ్డి కావాలనే కోర్టును తప్పుదో పట్టిస్తుంటే అర్థమైంది. న్యాయమూర్తి చెప్పినారు, కోర్టుని తప్పుదో పట్టించేది సామాన్యులు కాదు, జనాలు కాదు, కోర్టు తప్పుదో పట్టించేది అధికారులు పట్టిస్తున్నారు, ప్రభుత్వ అధికారులు పట్టిస్తున్నారు, నాయకులు పట్టిస్తున్నారు అని చెప్పి హైకోర్టు క్లియర్గా చెప్పినారు. రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడినారు జస్టిస్. ఓ రకంగా చెప్పాలంటే జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ రేవంత్ రెడ్డిని ఉద్దేశించే మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. ఆ తర్వాత ఇగో ఎంత విచిత్రం చూడండి, ఎంత ఘోరం చూడండి. కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకసారి మనం మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే, కోర్టులను తప్పుదో పట్టించడం. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ భూమాఫియా కోర్టును తప్పుదోవ పట్టిస్తుందని చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా జస్టిస్ శ్రవణ్ కుమార్ స్పందిస్తూ అధికారుల తీరునే తప్పుపట్టారు. డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వ శాఖల మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ లేదని, ఎవరికి వారే ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కూల్చివేతలకు పాల్పడుతున్నారని కోర్టు మండిపడ్డారు. ఎస్, ఇప్పుడు ఎంఆర్ఓ ఏమో మాకు చెప్తేనే మేము 350 గజాలలో ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళని కూల్చేసినా హైడ్రా చెప్పినారు. మరి తహసీల్దార్ని అడిగిండు జడ్జు, మరి మీరు ఎందుకు కూల్చేయమని చెప్పినా నేను చెప్పలేదు సార్ అని ఎంఆర్ఓ చెప్తున్నా. అంటే అర్థమైంది హైడ్రా రంగనాథ్ తనకు తోచిన వల్ల వ్యక్తి పేరు చెప్పేస్తాడు. నాకు ఎంఆర్ఓ చెప్పిండు తప్పించుకోవడానికి, ఎంఆర్ఓ అని చెప్పిన ఎంఆర్ఓ నేను చెప్పలే అంటున్నాడు. జడ్జి ఏం చేసిండు, కోపం సీరియస్ అయ్యి జడ్జికు కోపం వచ్చి ఈ కేసుకు సంబంధించిన విచారణ ఎన్నిసార్లు కోర్టుకు వస్తే అన్నిసార్లు జడ్జు అన్నిసార్లు ఎంఆర్ఓ కోర్టుకు రావాల్సిందే. ఈ కేసు విచారణ ఎన్నిసార్లు కోర్టులో జరిగితే అన్నిసార్లు కేసు తేల్చే వరకు, ఈ కేసు పూర్తయ్యే వరకు ఎంఆర్ఓ కోర్టుకు రావాల్సిందే అని చెప్పినారు. ఎప్పుడు విచారణ జరిగినా ఎంఆర్ఓ కోర్టుకు రావాల్సిందే, ఎంఆర్ఓ మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే అని జడ్జి చెప్పినారు. ఇప్పుడు ఏందన్నట్టు అర్థమైంది. ఈ విధమైనటువంటి కథ ఉన్నది హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం, ఒకవేళ ఆ స్థలం ప్రభుత్వ భూమి అయినప్పటికీ తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 ప్రకారం నోటీసులు ఇచ్చి నిర్ణీత సమయం కేటాయించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని, కానీ ఇక్కడ ఏ రూల్ ఏవి పాటించలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇప్పుడు నిజంగానే అది గవర్నమెంట్ ల్యాండ్ అనుకో, ఫస్ట్ ఏం చేయాలా, హుటాహుటిన పోయి మొత్తం కూల్చివేతలు చేయకూడదు. పోయి ఒక నోటీస్ ఇవ్వాలా, ఒక గడువు ఇవ్వాలా, ఒక వారం రోజులు 2 వారాల టైం ఇవ్వాలా, మీరే తీసుకోండి పరారు కూడా, లేదా మేమే కూల్చేస్తామని చెప్పాలా. అప్పుడు వాళ్ళు కోర్టుకు పోతారో ఎట్లనో అట్లా వాళ్ళు గోడలు తీసేస్తారో ఏదో చేస్తారో, అప్పుడు యాక్షన్ తీసుకోవాలి నోటీస్ ఇచ్చినాక. కానీ ఈ రంగనాథ్ హుటాహుటిన పోయి జేసీబీలు పట్టుకోపోయి ట్రాక్టర్లు పట్టుకోపోయి కూల్చేస్తాం ఖతం చేస్తాం అంటే ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సమాధానం చెప్పలేకపోవడం. ప్రైవేట్ ల్యాండ్గా ఉన్న సర్వే నెంబర్ 60లోకి ప్రవేశించి నిర్మాణాలను ఎలా కూల్చేస్తారని ప్రశ్నించగా అధికారుల నుండి ఎటువంటి సరైన వివరణ లేదట. ఎట్లిస్తారు? చేసిందే దుర్మార్గమైన పని, చేసిందే దొంగ పని, ఇంకెట్లే చెప్తారు అధికారులు? సమన్వయ లోపమట, తెలిసి తెలియకనట. ఎట్లా తెలిసి తెలియక అంటే ఒక సామాన్యుడు ఇల్లు తెలిసి తెలియక కూల్చేస్తారు అనుకో. ఒక సామాన్యుడు FTL బఫర్ జోన్లో తెలిసి తెలియక ఇల్లు కొన్నాడు, ఇంకా అది FTL బఫర్ జోన్లో ఉండదు అనుకో. FTL బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇల్లు లెఫ్ట్ సైడ్ ఇల్లు, రైట్ సైడ్ ఇల్లు కూడా ఒకటి ఉంటుంది అనుకో. లెఫ్ట్ సైడ్ ఇల్లు FTL బఫర్ జోన్లో ఉన్నది, రైట్ సైడ్ ఇల్లు లేదనుకో. ఇక లెఫ్ట్ సైడ్ ఇల్లు ఉన్నది కదా, రైట్ సైడ్ కూడా ఉంటుంది అని చెప్పి రైట్ సైడ్ ఇల్లును కూడా కూల్చేస్తే ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనేటటువంటి ఒక కళ ఉంటుంది. ఆ కళతో ఇల్లు కట్టుకుంటాడు, కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటాడు. మీరు పోయే ఇల్లులను కూల్చేస్తూ ఉంటే మరి ఆ సామాన్యుడు పరిస్థితి ఏంది? కోర్టుకు పోవద్దా? కోర్టుకు పోతేనేమో కోర్టు తప్పుదోవ పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. హైకోర్టు క్లియర్గా చెప్పినారు, కోర్టులను తప్పుదోవ పట్టించేది నాయకులు, అట్లనే కోర్టు తప్పుదోవ పట్టించేది అధికారులు, సామాన్యులు కాదు, కోర్టులో పిటిషన్ వేసే వాళ్ళు కాదని చెప్పి క్లియర్గా చెప్పినారు. రేవంత్ అన్నకి ఏం అర్థం కావాలి? ఇక రేవంత్ అనే చూసుకోవాలి. మరి షేర్లింగంపల్లి పరిధిలోని ఒక ప్రైవేట్ స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించడానికి గతంలో కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే హైడ్రా అధికారులు నోటీస్ ఇవ్వకుండానే అక్కడ నిర్మాణాలను కూర్చివేసి స్థలాన్ని ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారని సదరు మహిళా కోర్టును ఆశ్రయించింది. తహసీల్దార్ షాకింగ్ సమాధానం, నేను చెప్పలేదండి అని చెప్పిండు తహసీల్దార్. నేను చెప్పలేదు సార్, హైడ్రాకి అసలు నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఎందుకు కూల్చేసారో నాకు తెలియదు అని చెప్పి తహసీల్దార్ చెప్తున్నాడు. ఎంత విచిత్రం! హైడ్రా రంగనాథ్ మళ్ళీ దొరికిపోయినట్టే కదా. సో కోపం వచ్చి జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ సార్ చెప్పిండు, గతంలో అనిల్ కుమార్ సార్ ఏదైతే వ్యాఖ్యానించిండో, అనిల్ కుమార్ సార్ తీర్పు ఏదైతుందో హైడ్రా రంగనాథ్ని ఆయనకు సంబంధించిన పదవి నుండి తొలగించండి అని చెప్పి ఎప్పుడైతే సార్ చెప్పిండో అనిల్ కుమార్, ఆయన చెప్పినటువంటి తీర్పును నేను కూడా ఏకీభవిస్తున్నా, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. ఎస్, కరెక్ట్. రంగనాథ్కి
తెలుస్తలేదు ఏం చేయాలి ఏం కథ అనేది. చట్టాన్ని ఫాలో అవుతలేడు, చట్టాన్ని గౌరవిస్తలేడు, న్యాయస్థానాన్ని గౌరవిస్తలేడు. రంగనాథ్ పైన కోర్టు ధిక్కరణ కేసులు 63 ఉన్నాయట. 63 కోర్టు ధిక్కరణ కేసులు. ఇంకా రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి బహుశా న్యాయస్థానం మాత్రం రంగనాథ్ పైన కోపంతో ఉన్నారు, రంగనాథ్ పైన అసంతృప్తితో ఉన్నారు, రంగనాథ్ పైన కొంత సీరియస్గా ఉన్నారు. ఇంకా రేవంత్ రెడ్డి రంగనాథ్ ఇంకా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే మరి రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానమే రంగనాథ్ పైన సీరియస్గా ఉన్నప్పుడు ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? చెప్తే కూడా హైడ్రా అధికారులు వింటలేదంటే అర్థమైంది. ఓ రకంగా చెప్పాలంటే హైడ్రాని మొత్తం అసలు రద్దు చేయాలా, హైడ్రాని తీసేయాలి మొత్తమే. హైడ్రాని తీసేస్తేనే బెటర్ ఒక రకంగా చెప్పాలంటే. ఈ ఎంత అరాచకం! ఒక ల్యాండ్ని కాపాడాల్సింది ఈ ల్యాండ్ కాదని చెప్పి పక్కనున్న సర్వే నెంబర్, ప్రైవేట్ సర్వే నెంబర్లోకి పోయి మాకు తప్పైంది చూసుకోలేదంటే ఎట్లా? ఇప్పుడు హైడ్రా రంగనాథ్ ఇల్లును కూడా గట్లనే ఒకవేళ తెలిసి తెలియకనో హైడ్రా రంగనాథ్ ఇల్లు గవర్నమెంట్ ల్యాండ్లో ఉంది, లేకపోతే హైడ్రా రంగనాథ్ ఇల్లు పార్కుకు సంబంధించిన జాగాలో ఉందని చెప్పి జేసీబీలు తీసుకుపోయి కూల్చేస్తే రంగనాథ్ ఏం చేయడా? కోర్టు కూడా రంగనాథ్ కోర్టును ఆశ్రయించడా? ఒకవేళ రంగనాథ్ కోర్టుకు పోతే మరి అందరు అనొచ్చా రంగనాథ్ కోర్టును తప్పుదో పట్టిస్తున్నాడు అని చెప్పి అనొచ్చా? ఏంటి అర్థమైంది? సామాన్యులు పోవాల్సింది కోర్టుకే, న్యాయస్థానం దగ్గరికే పోతారు, న్యాయస్థానంలో తేల్చుకుంటారు. రంగనాథ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చాలా విచిత్రం అనిపిస్తున్నది. ఏది ఏమైనా రంగనాథ్ మళ్ళీ ఒకసారి దొరికిపోయిండు, అడ్డంగా దొరికిపోయిండు. గవర్నమెంట్ జాగాని కాపాడాల్సింది ప్రైవేట్ ల్యాండ్లో అడుగుపెట్టి ప్రైవేట్ ల్యాండ్లో ఉన్న కాంపౌండ్ వాళ్ళని కూల్చేసిండు. ఏంది అంటే మాకు ఎంఆర్ఓ చెప్పిండు అంటాడు. ఎంఆర్ఓని అడిగితే ఎంఆర్ఓ నేను చెప్పలేదు సార్ అంటాడు. అది దొరికిపోయినట్టే కదా రంగనాథ్, క్లియర్గా దొరికిపోయినట్టు. ఇప్పుడు దొంగ ఎవరో మీరే చూసుకోవాలి. న్యాయస్థానం అంటే మనం గౌరవించాల్సిందే. ఎవరైనా సరే న్యాయస్థానం ఒక మాట చెప్పిరు అంటే మనం కట్టుబడి ఉండాల్సిందే. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో న్యాయ వ్యవస్థలే ఫైనల్, న్యాయస్థానం ఫైనల్. హైకోర్టు చెప్పిందంటే తెలంగాణలో ఫైనల్ అంతే, ఎవరైనా వినాల్సిందే. హైకోర్టు మాట ఖచ్చితంగా వినాల్సిందే. అట్లాంటి రంగనాథ్ మాత్రం వింటలేడు. సో రంగనాథ్ ప్లేస్లో ఒక ఐజీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తిని పెట్టాలనేది హైకోర్టుకు సంబంధించిన అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తున్నా, ఈ హైడ్రా దెబ్బకు రాబోతున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. చూద్దాం. నమస్తే, జై తెలంగాణ.